सारे वो बाइंड इंडियंस को होते हैं ना प्रॉब्लम है तो चलो చాలా ప్రాబ్లం అవుతుంది జాబ్లో అయితే నన్ను ఏం చేయమంటావు డ్యూటీ చేద్దాం కదా అంటే మేము అనుకోవాలి ఎట్లా పోలీస్ స్టేషన్ నుంచి ఎట్లా బయటపడి ఏమి ఇంకా మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది జాబ్లో అయితే నన్ను ఏం చేయమంటావు డ్యూటీ చేద్దాం కదా అంటే మేము అనుకోవాలి అనుకోవాలి ఎట్లా పోలీస్ స్టేషన్ నుంచి ఎట్లా బయటపడిపోతావు కేసు పెట్టినా కేసు పెట్టినా నా ప్యాంట్ ఎంత వచ్చేసింది సార్ చూడండి నా ప్యాంట్ ఎంత వచ్చినాయి అదే చూడు చెక్ చేసుకో ఆ రూల్స్ ప్రకారంగా ఎంత ఎంత రావాలి ఎంత వస్తుంది ఎంత పట్టుకున్నాను నీకు ఎంత వచ్చింది చెప్పు ఎంత వచ్చింది 32 వచ్చింది 32 ఎవరికి స్లిప్ చూపెట్టు 32 అయితే పోతుంది నీకు వచ్చింది 32 కాదు ఇది కాదు ఆ పిల్లలు ఎంత ఇది ఏమో సార్ మేము చదువుకున్నాం అన్నమాట 32 ఎట్లా ఉన్నావు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది సార్ ప్రాబ్లం అవుతుంది ఏమవుతుంది ప్రాణాలు పోతాయి మా చెప్తున్నాను నేను పంపిస్తా ఎట్లా చేపిస్తా సమస్య చేస్తా అంటే చేద్దామా మరి సార్ అంతా ప్యాంట్ రాలేదు చెప్తున్నాను కదా నేను రాకపోతే కోర్టులో చెప్పుకో రాలేదని పట్టుకో తీసుకెళ్ళి కోర్టులో చెప్పుకో సార్ నాకు రాలేదు సార్ అని చెప్పు ఓకేనా చెప్తా ఇట్లా తీసుకుంటున్నా అంతే వస్తాను అట్లా చేయకూడదు ఆయన కేసు రాడు ఆయన అది పెట్రోల్ వచ్చేస్తుంది పెట్రోల్ ఎవరు చేస్తలేదు ఎప్పుడు రావాలి నేను ఎప్పుడు తీసుకురావాలి అది పెట్రోల్ అంటే తీయకూడదు ఇప్పుడు పోయేదే బంక్లో వేసుకోవాలి అయిపోయినంత వరకు తీసుకోవాలంటే ఇక్కడ ఫైర్ అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అట్లా తీయడానికి లేదు మీరు ఎక్కడ ఎంత ఉందో చెక్ చేసుకో ఫోటో కొట్టుకో అది ఎంత అయితే ఉంటుంది మీరు ఎంత చూడు ఎంత ఉంది అది చెక్ ఫోటో చేసుకో ఇప్పుడే 300 ఓపిస్తా మరి అందుకనే పెట్రోల్ అది తీసుకున్నా తీయకూడదు అది చట్ట విరుద్ధం దానికి మళ్ళీ ఎఫ్ఐఆర్ అవుతుంది సీల్ మళ్ళీ చేరిపోతుంది మరి పోతా ఎందుకు పెట్రోల్ చేసుకుంటున్నాం గ్యాస్ ఉంది ఇక్కడ ఇస్తానంటే కాదు అది అందులోనే చేయాలి పెట్రోల్ ఉంది అందులోనే చేయాలి ఏమంటే ఫోటో తీసుకోగా ఇంకేం తక్కువ అయితే నాకు మళ్ళీ నాకు అడుగు అర్థమైందా అంతేగా పోతావు పిఎస్కి అదే వెనుక తాళం వేసుకోవచ్చు కదా నా బండి పోతే ఇస్తారా పోతే నేనే ఇస్తావు కదా బండి పోతే మేము ఇస్తాం మైనస్ हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब और फॉलो जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज हैदराबाद।